पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। చేస్తున్నటువంటి వారికి ఈ ఐఏఎస్ ఆఫీసర్ అందరూ కూడా సమాజానికి ఎంతో సేవ చేశారు. అమెరికాలో అటువంటి దేశంలో వాళ్ళు గొప్పగా బతకగలుగుతున్నారంటే మరి వారికి ఉన్న ఫీల్డ్ లో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. వారు సామాన్యుడిగా కనబడతారు కానీ అసామాన్య ఎస్టాబ్లిష్మెంట్స్ ఎన్ని హౌసింగ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ వారు చేస్తున్నారు. మనం చూడాలంటే కూడా దగ్గర కూడా దరిదాపులు కూడా వారికి కన్ను చూపులకు వెళ్ళలేము. మనం అటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వారు చక్కగా మనం ఇంకొకటి విషయం ఏంటంటే మాకు చాలా సంతోషంగా ఉంది. నేను మరి శివకుమార్ గారు ఈ హాస్పిటల్లో భాగస్వామ్యం అయినందుకు, ఈ వాసవి హాస్పిటల్ 25 వసంతాలు పూర్తి చేసుకుని 26 వసంతంలో వస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఎస్పెషల్లీ ఈ కార్యవర్గము అందరూ మా మల్లికార్జున్ గారు, చైర్మన్ చంద్రయ్య గారు ఎంతో మేము మనీ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇవ్వచ్చు కానీ వాళ్ళు ఎంతో ఓపిక్గా అండ్ వాళ్ళ టైంని వెచ్చించి ఈ హాస్పిటల్ని ఎక్కడా ప్రాబ్లం రాకుండా అండ్ సెన్సిటివ్ ఇష్యూ ఆఫ్ హాస్పిటల్స్ మిగతా దాంట్లో ఏదైనా చేయొచ్చు, ఇది చాలా సెన్సిటివ్. దాని పట్టుదలతో చాలా బాగా చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. నేను దీంట్లో భాగస్వామ్యం అయినందుకు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. చాలా సంతోషం అండి. ఆల్ ది బెస్ట్. చైర్మన్ చంద్రయ్య గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి పాల్గొన్న ముఖ్య అతిథిగా మన గెల్లి రమేష్ గారికి, మరియు మల్లికార్జున్ గారికి, మరియు వాసవి సేవా కేంద్రం అధ్యక్షులు రమేష్ గారికి, అదేవిధంగా ఈనాడు పాల్గొన్న పేట్రన్స్కు మరియు గెస్ట్లకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క ఎక్స్టెన్షన్ను, ఐకేర్ ఎక్స్టెన్షన్ను ఇక్కడ ప్రారంభోత్సవం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరున నా తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఇదే విధంగా ఇక్కడ ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి డిస్టిక్ ఉన్న బీద వైశ్యులకు, వైశ్యేతరులకు కూడా
ఇక్కడ అందుబాటులో వైద్య సాయం ఉంటుంది. తప్పకుండా ఏ మామూలు వారికి కూడా మనం సదుపాయం చేయడానికి వీలవుతుంది. అందువలన ప్రతి ఒక్కరు కూడా మీ అందరితో ఈ యొక్క హాస్పిటల్కు సహాయ సహకారాలు అందించి మున్ముందు కూడా మీరు దీన్ని మంచి తోవలో తీసుకుపోవాలని చైర్మన్ గారికి, మల్లికార్జున్ గారికి మరియు మన ట్రెజరర్ అయిన వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై వాసవి, జై తెలంగాణ. విజన్ అంటే ఏందో మనం చూస్తున్నాం. విజన్ ఒక ట్రస్ట్ మనకి బిల్డింగ్ని ఇవ్వడము అంటే అదొక విజన్. ఇది చాలామందికి పని వస్తుంది, ఇది చాలామందికి దాతృత్వంతో ఉపయోగపడుతుంది అనే మంచి ఆలోచనతో స్వర్గీయులు గొప్ప వ్యక్తి గెల్లి నారాయణ శెట్టి ట్రస్ట్ ఈ బిల్డింగ్ని మొత్తం మనకి ఇచ్చేది. అటువంటి బిల్డింగ్ను సార్థకం చేయడానికి మన మురళీమోహన్ గారు, తర్వాత శివకుమార్ గారు, మా సెక్రటరీ, మా కమిటీ మెంబర్లు అందరి సహకారంతో దీని అభివృద్ధికి తోడ్పడ్డారు. ఇక్కడ ప్రతి పేదవాడికి కూడా ఉచితంగా మనము సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆరోగ్యశ్రీలో కానీ, సిజిహెచ్ఎస్లో కానీ, ఇంకా ఏ డిపార్ట్మెంట్ కూడా అన్ని మన దగ్గర ఉన్నాయి. సింగరేణి నుంచి మొదలు పెట్టుకొని ఎన్నో డిపార్ట్మెంట్లు, అవన్నిట్లలో కూడా మనము పేద ప్రజలందరికీ ఏ కులం వారైనా, ఏ మతం వారైనా సంబంధం లేకుండా వైశ్యుడు అనేవాడు చేసే దాతృత్వంలో ఇది కూడా ఒక తార్కాణంగా మీకు చెప్తూ ఈ హాస్పిటల్ ఇచ్చినటువంటి దాతలందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. జై వాసు.